హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో ఆకాశంలో జరిగే అద్భుతం గురించి చెప్పబోతున్నానండి. రేపటి రోజున ఒక వింతైనటువంటి ఒక అనుభూతి అయితే మనం రేపు పొందుతామన్నమాట. అదేంటో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా శీతాకాలంలో పగటి సమయం కొద్దిగా తక్కువగానే ఉంటుంది, అలాగే రాత్రి సమయం ఒక పాయింట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే జనరల్గా సాయంత్రం 5:30 అట్లా అయ్యేసరికి మనకి చీకటి పడుతూ ఉంటుందన్నమాట వింటర్లో. అలాగే ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. బట్ రేపటి రోజున మాత్రం మనకి ఏకంగా 10 కాదు 12 గంటలు కాదండి, దాదాపు 16 గంటల వరకు మనకి రాత్రి సమయం ఉంటుంది. ఈ సంవత్సరంలో అత్యంత పొడవైన రాత్రి రేపటి రోజున సంభవిస్తుంది అని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు డిక్లేర్ చేశారు. ఫస్ట్ అయితే డిసెంబర్ 20 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు అయితే మనకి నైట్ టైం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. బట్ డిసెంబర్ 21వ తేదీన ఇది ఖచ్చితంగా వస్తుంది అని డిసైడ్ చేసి చెప్పారనమాట. అంటే మధ్యాహ్నం 2:30 నుంచే మనకి నైట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. చుట్టూ కూడా ఇంకా అసలు దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. దాంతోపాటు మేఘాలు కూడా కమ్ముకొని కారు మబ్బులు ఉంటాయండి. ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. జనరల్గా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో వింటర్లో మనకి తక్కువ టెంపరేచర్స్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు మన దగ్గర కూడా అది 10 డిగ్రీలకి 11 డిగ్రీలకి అట్లా పడిపోతుంది అనమాట. అంత తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఇది ఎందుకు సంభవిస్తుందంటే భూమి సూర్యుడికి బాగా దూరంగా వస్తుంది. దానివల్ల మనకి ఈ సిచ్యువేషన్ ఏర్పడుతుందండి. దీన్ని శీతాకాల అయినాంతరం అంటారు. వేసవికాలంలో కూడా జరుగుతుందన్నమాట ఇది. అప్పుడు దాన్ని వేసవికాల అయినాంతరం అంటారు. అప్పుడు మనకి పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం కేవలం ఒక 6 గంటలు 7 గంటలు అంతకంటే ఉండదన్నమాట. అలా ఉంటుంది. రేపటి రోజున సూర్యకిరణాలు కూడా భూమిని చాలా లేటుగా తాగుతాయండి. ఇంకా దీనికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పూజలు కూడా నిర్వహిస్తారు. చాలామంది ఇదంతా అరిష్టము, మనం ఏదైనా పాప పరిహారం చేయాలి, రాత్రి సమయం ఎక్కువగా ఉందని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇదంతా అపోహేనండి. ఉత్తర భారతదేశంలో దీనికి సంబంధించి ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పించి భగవద్గీత పారాయణం చేస్తారు. అలాగే రాజస్థాన్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో కూడా దీనికి ఈ శీతాకాల అయినంతరానికి పుష్యమాస పండుగ అనే పేరు పెట్టి చాలా గొప్పగా పూజలు అయితే చేస్తారండి. ఈ మధ్య మన దేశంలో కూడా రకరకాలుగా పూజలు అయితే చేస్తున్నారన్నమాట, మన సైడ్ కూడా. అలాగే మన దేశంతో పాటు చైనా, తూర్పు ఆసియా వంటి దేశాల్లో కూడా వివిధ రకాలుగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ప్రజల సమైక్యతగా ఉండాలి, అందుకోసమే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం జరిగే ఒక అరుదైన ఘట్టం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం 2 సార్లు. కాబట్టి మీరు కూడా రేపు ఈ నైట్ టైంని చూసి ఆనందించండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.